రామ్ చరణ్ ని అల్లూరి సీతారామరాజు గెటప్ అనేది రామ్ మందిరం దగ్గరకు వచ్చినప్పుడు ఆ గెటప్ చేంజ్ అయ్యేటప్పుడు అందరికి రాముడు కనిపించాడు. నార్త్ ఇండియా అంతా రాముడే వచ్చేసారు ఫీలింగ్ వచ్చిందండి అందుకని. And the journey that you go on, especially with understanding the Ram character, who's very challenging for 2/3 of the movie, and then you finally understand what's going on in his head, and it's heartbreaking, right? Charandeep, there's one expression where his face is saying something, his eyes is saying something. Or tears, I thought. It was also great. And that shot where ఆ లాఠీతో కొట్టడం ఆ క్రౌడ్ అంటే ఇంతకుముందు మనం 2 minutes మాట్లాడుతున్నాడు సార్, అది ఆ యూనిఫామ్ క్రౌడ్ కూడా వెనక్కి జరగడం. లో ఫైట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎక్కడ ఒక్క ఫ్రేమ్ లో ఏదన్నా పాజ్ చేసి చూసినా కూడా కరెక్ట్ గా నూలు పెట్టి కొలిచినట్టే ఉంటుంది. ఎవరు బాగా యాక్ట్ చేశారు ఇద్దరులో? ఇంక స్ట్రాటజికల్ ఆన్సర్ వద్దు, ఒక సాధారణ జెన్యూన్ గా చెప్పాలి. రామ్ చరణ్ గారి పాత్రలో దర్ ఆర్ సో మెనీ కాంప్లెక్సిటీస్ అండ్ సో మెనీ లేయర్స్, సో మచ్ ఆఫ్ పెయిన్ ఇన్సైడ్ హిస్ హార్ట్ అండి, గూడు కొట్టుకున్న హార్ట్ అండి, మెచ్యూర్డ్ అండి. ఆ మెచ్యూర్డ్ పాత్ర అంటే నటుడుగా అది కష్టం అండి, కష్టమైన పాత్ర అండి అది. మీకేది నచ్చింది? నాకు ఎన్టీఆర్ చాలా ఇష్టం అండి, బట్ ఆ సినిమాలో రామ్ చరణ్ గారికి ఐ విల్ పుట్ a couple of marks extra. Ram Charan walks away with all the accolades. What do you have to say? No, ma'am, I don't believe that at all. Not even for a second. I think we both have excelled beautifully, and Tarak was fantastic. What I'll take back from RRR is my journey with Tarak.